ప్రకృతిలో నిజం ఎంత కఠినంగా ఉన్నా నిజమైన బంధాలు విడిపోవు. అబద్ధం అందంగా ఉన్నా అది బయటపడిన రోజు ఎలాంటి బంధమైనా నిలబడదు. నిజం చెప్పినామనుకోండి, కొద్ది రోజులు విడిపోయినా తర్వాత మళ్ళా కలుస్తుంది. కానీ అబద్ధము ఎంత బాగుంటుందంటే చాలా పరమాన్నం కంటే తీయగా ఉంటుంది. అది వింటుంటే అవునా అట్లనా, మంచి వింటున్నప్పుడేమో అవునా అట్లనా, అంత బాగుందా, అట్లన్నా నా గురించి సంతోషపడదు. చెడు విన్నప్పుడు అట్లన్నారని ఆవేశంగా కోపం తెచ్చుకుంటావు, మనసంతా పాడైపోతుంది. కాబట్టి ఏంటిది, నిజం ఎంత కఠినంగా ఉన్నా నిజమైన బంధాలు విడిపోవు. కాబట్టి ఎప్పుడు అందరూ కూడా నిజమే మాట్లాడాలి. నిజము నిప్పు లాంటిది అంటారు కదా. అబద్ధము అందంగా ఉన్నా అది బయటపడిన రోజున ఎలాంటి బంధము నిలబడదు. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు, చేసేటి అని చేసి మళ్ళీ కలిసినప్పుడు అబ్బా ప్లీజ్ సారీ మేము అట్లా అనుకునేది లేకుండా వరకు ఎదుటి వ్యక్తులు కరిగిపోతున్నారు. కరిగిపోక తప్పదుగా మరి, ఎందుకంటే సొసైటీ పర్సన్స్ కదా, సొసైటీలో జీవిస్తున్నాం కాబట్టి మనం దాన్ని ఒబే చేయాల్సిందే, ఒప్పుకోవాల్సిందే కదా ఫ్రెండ్స్ కదా. ఎల్లప్పుడూ నిజమే మాట్లాడండి, అబద్ధాలు మాట్లాడకండి. మనకు బుద్ధి తెలిసిన తర్వాత మనం పాఠశాలకు పోయినప్పుడు ఎన్నో నేర్చుకున్నాం సుభాషితాలు. ఏమని, అబద్ధాలు ఆడరాదు, నిజము నిప్పు లాంటిది, పరుల సొమ్ము పాము వంటిది అని ఇలా నేర్చుకున్నామా? అవన్నీ కూడా నిజమే కదా అనే విషయాన్ని గ్రహించండి మిత్రమా.